జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఏదైతే మరి నిర్మల్ పట్టణంలో డాక్టర్ సంతోష్ కుమార్ గుప్తా మీద అమానుషమైనటువంటి దాడి జరిగిందో దాన్ని ఆర్యవైశ్య మహాసభ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వైద్య నారాయణ హరియాణ జన్మనిచ్చిన వాడు భగవంతుడైతే మరో జన్మనిచ్చేవాడు డాక్టర్. అంటే నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు డాక్టర్ వృత్తిలో ఉండి మరి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి డాక్టర్ సంతోష్ కుమార్ మీద మరి పర్సనల్గా బిల్లులు అధికంగా వెయ్యాలా, ఎందుకు వేస్తలేవని ఏదైతే దాడి జరిగిందో ఇది చాలా తీవ్రంగా పరిగణించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు మరి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ సంతోష్ గారిని గురించి ఎంక్వైరీ చేస్తే అరే అతను చాలా ఉత్తమమైనటువంటి డాక్టర్, ఏ పని ఉన్నా ఇసబెట్టి మరి పేషెంట్లనే ప్రముఖంగా భావించి మరి ఎటువంటి సమయంలో వచ్చిన వాళ్ళకు చూస్తూ ఒక మంచి పొజిషన్లో ఇలా డాక్టర్ సంతోష్ గారు ఉన్నారంటే ఆర్యవైశ్యులకు ఇది ఎంతో గర్వకారణం. మరి అటువంటి డాక్టర్ మీద మరి వాళ్ళు ఒక వర్గం వారు దాడి చేయడం ఇది కావాలని చేసిందని మేము అనుకుంటున్నాం. ఒక్కటి ఈ సందర్భంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్యవైశ్యులు అంటే ఈ సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారు, సేవాభావులు అందరికంటే సమాజంలో అందరికంటే ముందట ఉంటారు. ఒక 10 రూపాయలు సంపాదిస్తే మరి సమాజం కొరకు 5 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఒక మహోన్నతమైన గుణం ఎవరికి ఉన్నదంటే ఈరోజు ఆర్యవైశ్యులకే ఉందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. పల్లెటూరులో కానీ ఎక్కడైనా గతంలో మరి అక్కడ ఏ కార్యక్రమైనా మంచిదైనా చెడైనా ఫస్ట్ వెళ్ళేది ఆర్యవైశ్యుల దగ్గరికి. రాత్రి తాగి పొద్దుగల తిట్టి కూడా మరి అసలు అయ్యా తప్పు అయిపోయింది, నేను రాత్రి ఏదో అయినా మీరు లేదు మేము బతకలేము, మీరు చేసే సాయం మాకు ఎంతో ఉత్తమైనది. బ్యాంకుల దగ్గరకు ఉంటే లైన్లు కట్టాలా, కానీ వైశ్యుల దగ్గరకు వస్తే 12 గంటల రాత్రి పోయినా డబ్బులు ఇచ్చి కష్ట సుఖాలు ఆదుకునే వాళ్ళే వైశ్యులు. కాబట్టి మనం ఇంత సేవాభావం కలిగినటువంటి వైశ్యుల మీద మరి ఈరోజు దాడి జరిగిందాం చాలా శోషనీయమైనటువంటిది. ఇక ముందు మరి ప్రభుత్వాన్ని కానీ పోలీస్ శాఖ వారిని ఒకటే కోరుతున్నా, ఇటువంటి వారి మీద వైద్యులు ఏదైతే వృత్తి చేస్తూ ఉన్నారో మరొక మా వైద్యుడైనా కాకుండా వైద్య వృత్తిలో అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటువంటి వైద్యుల మీద ఇటువంటి దాడి అనేది జరగకూడదు. సమాజంలో ఇది చాలా చెడు సాంప్రదాయం. కాబట్టి మరి ఏదైతే దాడి జరిగిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిని చట్టపరంగా శిక్షించాలి, వారికి పూర్తి బాధ్యత వహించాలి, పూర్తి రక్షణ కల్పించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే కాలంలో ఎక్కడైనా వైశ్యులకు ఏదైనా సంఘటన జరిగితే అందరూ కూడా స్పందించి మరి మనోధైర్యం చెప్పవలసిందిగా ఆర్యవైశ్యులని సందర్భంగా వేడుకుంటున్నాం. జై వాసవి మాత, జై జై వాసవి.